ఈ పగటి వేళ ఆరాధనలోకి దేవుడు మీ అందరిని కూడా తోడుకొని తీసుకొచ్చినందుకు, అదే రీతిగా ఆరాధనకు వచ్చినందుకు దేవుని పేరిట ఆహ్వానం చెల్లించుతున్నాను. అదే రీతిగా మన మధ్యలో దేవుని యొక్క సేవకులు కూడా వచ్చారు, వారికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగం నిర్గమాకాండం 18వ అధ్యాయం, కుటుంబం విలువ గురించి చెప్పే ఒక అధ్యాయం. మొన్న ఒకసారి చెప్తున్నాను దీని గురించి. కుటుంబం, ఫ్యామిలీ రిలేషన్షిప్, కుటుంబానికి చెందిన అనుబంధం గురించి రాయబడిన ఒక గ్రంథముగా మనకి కనబడుతున్నది. 15వ అధ్యాయంలో పాటల గురించి చెప్పుచున్నది, 16వ అధ్యాయంలో భోజనం గురించి చెప్తున్నది, 17వ అధ్యాయంలో పానీయం గురించి చెప్తున్నది, యుద్ధం గురించి చెప్తున్నది. ఇక వచ్చిన తర్వాత వచ్చే ఒక విషయమే కుటుంబం. కొందరికి ఇప్పుడు కూడా కుటుంబ విలువలు తెలియదు. ఆ కుటుంబ విలువల గురించి బైబిల్ ఏం సెలవిస్తున్నదో ఒక్కసారి మనం చూద్దాం. 18వ మొదటి వచనం. దేవుడు మోసేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసిన తంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడైన మోసే మామయ్య అయిన ఇత్రో విన్నప్పుడు, మోసే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోసే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను. ఇక్కడ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. కుటుంబ విలువల గురించి చెప్పినప్పుడు అందరినీ కూడా ఏకరీతిగా ఏం చేయగలగాలి? ప్రేమించగలగాలి, ఆదరించుకోగలిగి తీరాలి. అందుకే ఇక్కడ స్పష్టంగా మామగారి గురించి, అత్తగారి గురించి రాయబడలేదు. దాని అర్థం అత్తగారు లేదని అర్థం లేదు, అత్తగారు కూడా ఉంది. మామగారిలోనే రహస్యంగా మీకు ఎతకగలిగే సమయము సందర్భం ఉంటే గుండె లోపలికి వెళ్ళి వెతకండి, అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. నేను చెప్పొచ్చే మాట, మామగారి గురించి రాయబడింది అంటే కుటుంబ విలువలకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చే దేవుడు. వివాహం చేయించిందే దేవుడు. ఎందుకు? తండ్రులలో ఒక పెరిగింపు కొరకే వివాహం చేయించేది. దేవుని బిడ్డలు పెళ్లి చేసుకునేది ఎందుకు? సంసారం చేసుకోవడానికి కాదు. అప్పటి వరకు నీకు ఒకటే నాన్న ఒకే అమ్మ ఉండేది. వివాహం చేసిన తర్వాత అత్త మామలు నీకేమై తీరాలి? ఒరిజినల్ నాన్న కన్నా ఎక్కువగా వారిని ప్రేమించగలిగి తీరాలి. కొండ నాన్న కన్నా ఎక్కువగా వారిని కూడా ఏం చేస్తూ చేర్చుకోగలిగి తీరాలి. చాలా మందికి తెలియట్లేదు. అందుకే అత్తమామ అని చెప్పి చొలగ బైబిల్ అత్తమామ అని చెప్పట్లే. అది కేవలం పద ప్రయోగమే, దాని ఆత్మిక భావం. నీ సొంత అమ్మ నాన్నలాగే నీ అత్తమామని కూడా ఏం చెయ్యాలి? ప్రేమించుకోగలిగి తీరాలి. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట, ఇక్కడ ఇద్దరు ఎవరు? మోషేకున్న మామగారు. మోషే దగ్గరికి ఏం చేసుకున్నారు? పిల్లలను మొత్తం పట్టుకొని, ఎవరి పిల్లలను పట్టుకొని? మోషే పిల్లలను భార్యను పట్టుకొని. ఇది అనుభవించారా లేదా? పెళ్లి రోజు జరిగిన ఒక అనుభవమే. ఆ రోజు కలవడమే గాని మామగారు అత్తగారు ఎప్పుడు కూడా పిల్లల్ని ఏం చెయ్యరు, తెచ్చుకు తీరాలి. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్పొచ్చే భావం ఇది. దేవుని యొక్క పిల్లలు కూడా కుటుంబానికి ఏం చేయాలి? విలువిచ్చుకు తీరాలి, ఘనత ఇచ్చుకు తీరాలి, ప్రాధాన్యత ఇచ్చుకు తీరాలి. మీ నాన్నని ఏ రీతిగా ప్రేమించుచున్నావో అదే రీతిగా అమ్మ నాన్న ఉన్న పిల్లలు నేర్పించండి. పెళ్లికి ముందు సంసారం చేయడం కాదు, ఏం నేర్పించారు? ఆదరించడం నేర్పించారు. లేకపోతే అని పెళ్లి చేయకుండా ఉంచు. కొందరు అమ్మా నాన్న పిల్లలకి పెళ్లి చేయించి ఇంట్లో అంట్లు తోమించిన పెళ్లి నీళ్ళు ఎత్తుక్కాలండి దాన్ని. ప్రజలు రాలేదు. బైబిల్ అంట్లు తోమడానికి కాదు, వివాహం చేసి పిల్లలు తెచ్చేది. నీ ద్వారా సమృద్ధి జరిగేది. 5 రొట్టెలు 2 చేపలు పెరుగు తీరడానికి ఉన్న కారణం ఏంటిదో తెలుసా? అది దేవుని యొక్క కుటుంబ తరగతులకి ఐక్యత చెందేసరికి అది ఆశీర్వాదం కలిగే ప్రణాళికలుగా మారి తీరింది. దాని అర్థం ఆహారం ఉండక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు అన్న విషయం కాదు. అది కాదు ప్రాధాన్యత చెందేది. పెళ్లి చేసుకునే ముందు నిన్ను గౌరవించేటట్టుగా నీ అత్తామామని గౌరవించలేకపోతే నీ కొడుకుకి కుమార్తెకి పెళ్లి చేయడానికి హక్కులేదు. హలో, బైబిల్ అలా సెలవిచ్చున్నది. ఉన్నారా నాతో కలిసి? హలో, నీ కొడుకు నీ కూతురు అని చచ్చిపోతామే, వాళ్ళు కూడా అది భావించాలి. రాలేదు.
పిల్లకి డాన్స్ వచ్చా, పిల్లకి నా నాట్యం వచ్చా, పిల్లలకి నా పాట వచ్చా, కవిత వచ్చా, ఇది కానీ అడగాల్సింది. ఈ పిల్ల అక్కడికి వెళ్ళి తీరితే నిన్న నాన్న అని పిలిచినట్టుగా ఆ ఇంటిలో ఉన్న ఆయనని కూడా నాన్న అని పిలవగలిగేటట్టుగా, నాన్న అని ఆదరించుకోగలిగేటట్టుగా, నాన్న అని ఏ రీతిగా ప్రేమించుకోగలిగేటట్టు. రక్త సంబంధం ఉంటే ఎవడైనా నాన్న అని పిలిపిస్తాడు. రక్త సంబంధం లేని ఒకడిని రక్త సంబంధంగా ఎంచుకొని నాన్న చెప్పడం, అది మగతనానికి ఆడతనానికి ఉన్న పదివి. రక్త సంబంధాన్ని అందరూ నాన్న నాన్న ఎందుకు, ఆస్తి కోసం వాటర్ కోసం దేనికి, అది మన విషయం కాదు. పిలువగలిగి తీరితే ఏ రక్తంతో సంబంధం లేని ఎవరికి అత్త మామలని కూడా ఏం చేయగలిగి తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా అత్త మామలతో ఏం లేదు, అనుబంధం లేదు. వాళ్ళ పిల్లని దోచుకొని తీసుకొచ్చేసావు, వాళ్ళని ప్రేమించడానికి హక్కు లేకపోతే ఎలాగ ఆ పిల్ల నా ఇంటికాడ ఉంచావు? రాలేదు. ఆ పిల్లని తీసుకొచ్చావు, ఆ పిల్ల తెచ్చిన సామాను తీసుకొచ్చావు, వాళ్ళ ఇంటికి వాళ్ళు మాత్రం నీకు. కుటుంబ విలువలకు విలువిచ్చే దేవుడే మన దేవుడు. ఆయన కుటుంబ విలువ పగటి వేళ నేర్పించుచున్నాడు. ఈ కుటుంబం గురించి నీకు అభిమానం ఉండి తీరితే దేవుడు జతపరుచుకొని తీసుకొచ్చిన అద్భుత కుటుంబాన్ని నీకున్న దానికన్నా అధిక శ్రేష్టతతో, అధిక ఘనతతో, అధిక ప్రాధాన్యతతో ఏమిచ్చుకు తీరాలి, విలువిచ్చుకు తీరాలి. రొట్టికి విలువ ఇవ్వలేనోడు వర్తించిన రొట్టికి ఏం విలువిస్తాడు? అర్థం చేసుకుని ప్రేక్షకులు చెప్పండి. హలో, చేపకి విలువ ఇవ్వలేను, అద్భుత చేపలకి ఏం విలువిస్తాడు? లేదో నాకు తెలియట్లేదు. ఆ కుమారుని చేతిలో రొట్టి చేప ఉన్నప్పుడు రొట్టి చేపే, కానీ అది అద్భుతంగా మారి సరికి కుటుంబం మొత్తానికి అదేమై తీరింది, ఒకే తరగతిలో. దాని అర్థం అత్త మామ మాత్రం కాదు నీకు కుటుంబం, సంఘం కూడా నీకు కుటుంబమే. సంఘ కాపారితో కూడా నీకు కుటుంబం అన్నాను. అత్త మామ ఫుల్గా ప్రేమిస్తారు, సంఘాన్ని సంఘక్క ప్రైజ్లో అయిపోయింది. ప్రేమిత్తున్నా ఎన్ని రోజులు అయ్యి గారికి భోజనం పెట్టి, తోటి విశ్వాసికి భోజనం పెట్టి, దానికి కూడా ప్రైజ్లో రాలేదు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, నీ ఒంట్లో ఉన్నది చల్లమైనా పర్వాలేదు, అమ్మలైనా పర్వాలేదు. హలో, నీ ఇంట్లో ఉన్నది పాసిపోయిన అన్నమైనా పర్వాలేదు, ఇవ్వగలిగి తీరడానికి ఇది నా కుటుంబం అని భావించుకు తీరగలిగితే ఇచ్చుకు తీరడానుకున్న ఆత్మీయ ఆనందం. నువ్వు ఇవ్వలేనప్పుడు వేరే వాడు ఉండి పెట్టినప్పుడు వాడికి డైలాగ్ చెప్పడం నీ నోరు రాకూడదు. నువ్వు పచ్చడి తేనప్పుడు వేరే వాడు పచ్చడి తెస్తాడు, పచ్చడి మంచిది వచ్చాడు చెప్పకూడదు. నువ్వు చేసుకొని తినే లేకపోతే అర్థం కాలే. ప్రతి ఒక్కడికి డైలాగే, ప్రతి ఒక్కడికి బాబు నువ్వే ముందు నువ్వు నలుగురికి భోజనం పెట్టు, తర్వాత సిద్ధాంతం మాట్లాడు. ప్రతివాడు సిద్ధాంతం తెలుసు. కుటుంబానికి విలువిచ్చిన దేవుడు, కుటుంబానికి ఘనత ఇచ్చిన దేవుడు, కుటుంబం ప్రాధాన్యత చెందేది. అందుకే మోషేకి కుటుంబముతో ఏముండేది? మంచి అనుబంధం ఉండి తీరేది. ఆ అధ్యాయం చదివితే మోషేక మామగారిని కలిసేటప్పుడు వందనం చెప్పాడు, ఆరాధన చేశాడు, తన దేవుని యొక్క ఘనత గురించి. మామ అని పిలుచుకొని ప్రయత్నం, మామ నీ దేవుని గర్భచాలి అర్థం కాలేదు. నీ అత్త నీ దేవునికి ఏం చెయ్యాలి? ఘనపరచాలి, నీ దేవునికి ఆరాధన. జవాబు చెప్పాలి. నీ ఇంటికి అది చొట్ట నువ్వు ఆరాధన చేయాలి, ఆడారాధన చేయాలి, వాళ్ళు చెయ్యాలి. దూకేస్తే ఏం పెద్ద ప్రయోజనం? వాళ్ళు దూకాల, వాళ్ళు దూకించేటట్టుకున్న ఆత్మికత నువ్వు ఇచ్చి తీరాలి. అయ్యో, అందుకే ఇప్పుడు కూడా కొన్ని కుటుంబానికి విలువలు లేవు, నైతిక ఆత్మిక విలువలు లేవు. ఈ పగటి వేళ ఆత్మిక విలువ లోపలకి నీ కుటుంబం వచ్చి తీరడానికి ఒక నిర్ణయం ఈ పగటి వేళ తీసేసుకో. మోషే ఇంటికి వచ్చేసరికి ఇతరో నాన్నకి ఏమొచ్చేస్తున్నది? దేవునికి ఘనపరిచే భావం, దేవునికి ఆరాధన చేసే భావం, దేవునికి బలి అర్పింది. నేను నీకడిగే మాట, నీ కుటుంబంలో ఉన్న సభ్యులు వస్తాయి. పాస్టర్ గారు కొందరు ఇళ్లలోకి వెళ్తే మోట్ల మాత్రం మంచాల కింద, ఆడ కింద, ఈడ కింద జమ్మలు అటు ఇటు పరిగెట్టేది కనబడవచ్చు.
ఉన్నారో లేదో నాకు తెలియదు. అప్పుడే ఈ మూటలన్నీ ఏమవుతాయి, సర్దుకుపోయే కాదు. అప్పుడు కాదు, ఎప్పుడు సర్దుకొని ఉండి తీరాలి. కుటుంబ విలువగా ఇచ్చే ఒక ప్రయత్నంలో ఉండి తీరాలి. అందుకే అక్కడ చెప్పుచ్చిన ఒక మాట, ఇతరు తన కుమారుడిగా ఉన్న మోషేని ఏం చేసేవాడు? ఆత్మిక ప్రణాళికలను చూపించుకు తీరాడు. హలో, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చింది, నువ్వు ఆరాధన చేసిన వాడు చెయ్యాలి. నువ్వు యాగం అర్పించినట్టుగా మరి రాలేదంటే రప్పించుకోవడానికి ప్రయత్నం నువ్వు చేసుకో. ఈ కాలంలో విశ్వాసాలు సింపుల్ వంకలు చెప్పారు, ఆ దేవుడికి నమ్మలేదండి. నువ్వు నమ్ముతున్నావుగా, నీకు ప్రార్థన చేయడం తెలుసు కదా, ప్రార్థనకు శక్తి ఉన్నది విషయం తెలుసు కదా, ఉపవాసం ద్వారా మనుషులు మారుతారన్న విషయం తెలుసు. చేసుకో. నాకు తెలియట్లేదు, నీ అత్త, నీ మామ, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు, నీ స్వజనులు, నీ తోటి విశ్వాసి, నీ తోటి సంఘ కాపరి ఆత్మీకతలో ఉండి తీరాలని ఏముండి తీరాలి? ఒక ఆశ ఉండి తీరాలి. అందుకే కొందరికి ఆనందం వద్దు, ఈ ఆదివారం ఆనందం. ఇదేంటి బోనస్ ఆఫర్ అనుకున్నారా? అది షాపింగ్ మాల్ లో దొరుకుతుంది అప్పుడు ఇప్పుడు. అదో సహవాసం ఎప్పుడు ఉండి తీరాలి. బాగున్నప్పుడు నీకు నచ్చినట్టుగా జీవించడం, బాగోలేనప్పుడు సంఘం అని రాకూడదు. ఆయన వచ్చినప్పుడు కూడా అవతల నాన్న సైలెంట్గా ఉన్నాడంటే ఆడ ఆత్మీయతలో ఎక్కువ అంతస్తులో ఉన్నాడని అర్థం. నేను ఇంకా కింద స్థాయిలో ఉన్నా, ఆయన ఒక్క మాట అన్నాడు, మరి రావు కూడా. దేవునికి స్తోత్రం. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి, ఆయన కుటుంబానికి విలువిచ్చిన వాడు కాబట్టి, నిన్నేమని అనకుండా కూడా నిన్నే అన్నాడు. ఇంటికి వచ్చిన అతిథి ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు, యాగం అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యొక్క ఘనతను గురించి చెప్తున్నాడు. దేవుడే తప్ప ఇంకొక దేవుడు లేడు. ఇతరుకి ఎక్కడ మొదటి అధ్యాయంలో చెప్పుతున్నమాట, ఆయన మిద్యాను దేశానికి ఎవడు? ఆయన యాజకుడు. అదో ఆయన అన్య దేశస్థుడు అయినా కూడా, అన్య ఒక మతానికి చెందినవాడైనా కూడా, అన్య రీతిగా జీవించిన ఒక మనిషి అయినా కూడా, అన్య దేవుళ్ళకు ఆయన యాజకుడు అని ఉన్నా కూడా తనకేముంది? ఆత్మీక ఇంటికి వచ్చేసరికి, ఆత్మీక కుటుంబానికి వచ్చేసరికి, ఆ కుటుంబానికి తగ్గట్టున్న ఘనతను. హలో, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కుటుంబం గురించే. ఏట ఆజ్ఞ? హలో, 10 ఆజ్ఞలో ఒకటే కుటుంబం గురించి. ఏంటిది? ప్రేమ. 10 ఆజ్ఞలు. నీ అమ్మ నాన్నని ఏం చేయాలి? గౌరవించాలి, సన్మానించాలి. ఆ పదానికి అర్థం ఏంటో, మీ అమ్మ నాన్న నిన్ను చూచిన వెంటనే, నీ పరిచర్యను చూచిన వెంటనే, నీ కుటుంబ తరగతిని చూసిన ఛార్జ్ అయిపోవాలి. కాలేదు, ఛార్జ్ అంటే చచ్చిపోయిన ఒక ఫోన్కి చార్జర్ తగిలించేస్తే అది ఎంత స్పీడ్ గా యాక్టివ్, అది అవ్వాలి. అర్థం కాలే. కొన్ని పిల్లల నాన్న దగ్గరికి ఫాస్ట్ గా అడగాలి. స్తోత్రం. నేను మరి చెప్పను, మిగతా మీరు అర్థం చేసుకోండి. హలో, నీ ఆత్మిక తండ్రిని కలిసినప్పుడు ఛార్జ్ అవుతున్నాడు. ప్రైజ్ లో రావట్లేదు. పాపం మీ ముఖం చూసి నవ్వేస్తున్నారే తప్ప గుండె లోపల చెప్పట్లేదు. దేవునికి కృప. హలో, అమ్మా నాన్నకి ఏ ఛార్జ్ వచ్చి తీరాలి. హలో, వార్ధక్యములో అమ్మా నాన్న ఏమై తీరాలి? నిన్ను చూచిన వెంటనే, నీ దగ్గర కూర్చున్న వెంటనే, నువ్వు దేవుని గురించి మాట్లాడిన వెంటనే, నువ్వు దేవుని గురించి పొగుడుతున్న వెంటనే, నువ్వు దేవునికి ఆరాధన చేస్తున్నది, వాళ్ళ కూతురు చక్కగా చూస్తున్నదాన్ని చూసినప్పుడు ఛార్జ్ నీ భర్త భార్యతో ఏదైనా గొడవ ఉంటే 3వ వాడిని తీసుకొచ్చి ఏం చేయాలి? సెట్టింగ్ పెట్టక్కర్లే. అలా పెట్టిస్తే కట్టుకున్నవాడు అది ఆలి గదిలో సెటిల్ చేసుకోవాల్సిన విషయం. అది మళ్ళీ ఒకసారి చెప్తాను, తగులుతుంది, నో ప్రాబ్లం, చెప్పక తప్పదు. భర్త భార్య అయిపోయిన తర్వాత అది 4 బెడ్రూమ్ ఇష్యూ. అది హలో, ఎవరి ఇష్యూ అది? అందుకే 10వ ఆజ్ఞలో 9వ ఆజ్ఞ ఒకటి ఉంది. ఏంటి? పరాయిదాన్ని ఆశించకూడదు. ఆడి బిడ్డ ఆశించలేదు. నువ్వు అమ్మ అయితే ఏంటి, నాన్న అయితే ఏంటి, నువ్వు అత్త అయితే ఏంటి, మామ అయితే, ఆడి పర్సనల్ విషయం అది. బాగా నేర్చుకొని వెళ్ళండి, కుటుంబాలు సూపర్ కట్టబడి ఉంది. ప్రైజ్ లో ఎక్కడే చెప్పాలి, ఆడి పర్సనల్ విషయం. నువ్వేం చేయకూడదు. కొన్ని అమ్మా నాన్నలు తయారయ్యారు, వెనక్కి
18 సంవత్సరాలు వెనక తిరిగారుగా, వదలండి. ఆయన స్వేచ్ఛలను తిరగనివ్వండి. ఆయన సరదాలు ఉంటాయి, వాళ్ళకి ఆనందాలు ఉంటాయి, కుటుంబ విలువ ఉంది, మానసత్వం కాదు. మొన్న అరకెళ్ళడానికి బస్సు అడగడానికి వెళ్తే పెద్ద ధనవంతుడే, అమ్మ నాన్న బస్సులు 10-15 ఉన్నాయి, ఉన్న ఒక కొడుకే, ఆయన్ని కూడా కట్టి పెట్టేసి ఉంచున్నారు. మేము ఆడితో మాట్లాడతాడు, అమ్మా బేరం మాట్లాడాలా లేదా నాకు తెలియట్లేదు. అక్కడ కూర్చున్న సందర్భంలో నాకు మనోవేదన కలిగి ఎంత మానసికతకు గురి అయిపోతున్నాడు. ఆయన ప్రెస్టీజ్ ఏమైపోయింది ఒక 10 నిమిషాల్లో. కానీ ఆయన ప్రెస్టీజ్ తగ్గని వల్లే నేను రాజేష్ అయ్యగారు ఉన్నాం, ఆయన సారాసారని పిలిచాను. అదే అక్కడ ఘనత దొరక ఇక్కడైనా దాని వలన ఏమైందో తెలుసా, ఆయన మేము దిగేది మేము బయటకు వచ్చాడు, వెనక్కి వచ్చి మరి మమ్మల్ని దింపుకొని వెళ్ళాడు. ఛాన్స్ అయిపోయాడు. అమ్మ నాన్నలకి ఛాన్స్ లేదు కానీ కొత్తగా వచ్చిన ఒక కుటుంబం నాతో కలిసి. హలో, దేవుడిచ్చిన ఒక ఆజ్ఞలో ఏంటిది? అమ్మా నాన్నని ఏం చెయ్యాలి? పౌలు కూడా అదే చెప్పుతున్నాడు, దీర్ఘాయు కావాలి. నీ ఆయుష్ పొడగాలంటే నీకు అమ్మా నాన్న పాత్ర వహించిన వాడు అడగకుండా చూసుకో, డిశ్చార్జ్ అవ్వకుండా చూసుకో. వెళ్ళి అడుగు, అయ్యారు డిశ్చార్జ్ ఏమైనా అయ్యావా నా వల్ల? అయ్యావంటే ఛార్జ్ చేస్తాను. స్టాక్ లెట్టేసుకొని మరి అయ్యారు డిశ్చార్జ్ చేసుకోండి మీరు, నేను స్టాక్ లెట్టుకొని వస్తాను. బాబు ఆపండి ఆ పద్ధతి. ఆయన ఛార్జ్ అయితే రాలి, నీ కుటుంబం ఛార్జ్ అయితే రాలి. అదో ఎవరికి ఇష్టం? నీ పిల్లలు కుట్టుకోవాలని ఎవరికైనా ఇష్టం ఉందా? సుఖంగా ఉండాలి, జీవితం బాగుండాలి, కుటుంబముగా ఇచ్చేటట్టుగా ఉండి అలాగైతే కొన్నిటికి మనం తగ్గించేద్దాం. మనం తగ్గితే దేవుడి కుటుంబంలో పనిచే. ఘనతకి ఇంకొక పదం, మీ అమ్మ నాన్నని ఆదరించాలన్న దానికి ఇంకొక పదం. ఒకటి ఛార్జ్ అవ్వడం, రెండోది ఘనత ఇప్పించుకోవడం. ఘనత అంటే నేను మీ ఇంటికి కొత్త నీ స్టాండర్డ్కి తగ్గట్టు నువ్వు నాకు భోజనం పెడతావు, నువ్వు నా ఇంటికి కొత్త నాకున్న స్టాండర్డ్కి తగ్గట్టు నేను భోజనం పెడతా, అంతే కదా? ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఒక రాజు ఇంటికి నువ్వు వెళ్ళావు అనుకో, ఆయన నీకు ఒక పప్పు అన్నం పెట్టేసి పంపించాడు. ఆడి స్తోమత బట్టి నువ్వు కూర లెక్కలు వేయలేకుండా, నీ పల్లెని చూసినా తినలేకుండా ఉండేటట్టుగా ఏముంటది ఆహార సామగ్రి, అది ఆడి స్టాండర్డ్. అది ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు, అది తనకి కలిగిన ఘనతా సిద్ధాంతం. అలాగైతే నీ అమ్మ నాన్నని గౌరవించేది, నీ అత్త మామని గౌరవించేది, నీ ఆత్మిక తండ్రిని తల్లిని గౌరవించేది, నీ సంఘంలో సంఘ బిడ్డలని గౌరవించేది, అది దేవునికి ఏమిటి తీరేది? ఘనత ఇప్పించేది. కొన్ని కుటుంబాలు ఎప్పుడు ప్రాబ్లమే సాల్వ్ చేయలేదా? కొన్ని కుటుంబంలో ఎప్పుడు చివరికాల ఒక డైలాగ్ కూడా పెళ్లి చేయించడమే. చెప్పండి అది కరెక్ట్ కాదు, యుక్తం కాదు. అప్పుడు మనం ప్రార్థన, దేవా ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి, వ్యక్తిపర నిర్ణయం తీసుకోవడానికి కెపాసిటీలోకి నింపండి దేవా, నీకు ఆత్మశక్తి కావాలి. ఆత్మశక్తి ఉంటేనే ఈ పాత్రని దేవుడి యొక్క కుటుంబం. బైబిల్ సిద్ధాంతం 18 అయితే పెళ్లి కాదు, 15 అయితే పెళ్లి కాదు. ఇది ఈ బుద్ధి రావాలి. పరిశోధన చెక్కి చెయ్యండి ఇలాంటి బుద్ధులు. అయ్యగారి ఇంటికి పంపించాడు, వారం అసలు అవతారం మొత్తం బయటకు వచ్చాడు. ప్రైజ్లో రాలేదు. హలో, వెలిగించుకు తీరాలి. అందుకే ఆ అధ్యాయములో చివరికి చదివితే ఇద్దరు మోషేకి సలహా ఇచ్చుతున్నాడు. ఏంటో తెలుసా? నీవేం చేయాలి? ప్రజలను నడిపించేటటువంటి తీరాలి. దాని 19వ 20వ వచనం 19వ వచనం చదవండి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడై ఉండెను, ప్రజల పక్షం. బాగా మళ్ళీ ఒకసారి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. ఓ, నేను నీకు ఒక సలహా చెప్పాను. ఎవరు సలహా ఇస్తారు? ఎవరు సలహా ఇస్తారు? ఏనండి, చాలు మనకు ఎక్కడ దొరికేసింది, ఎక్కడే మ్యాటర్ ఉంది, ఎక్కడే మనకి అట్టించాల్సిన సామగ్రి ఉంది. ఏం చేయాలి? మామ ఇచ్చిన సలహా, నాన్న ఇచ్చిన సలహా వినాలి. నీ ఆత్మిక తండ్రి ఇచ్చిన సలహా వినాలి. నీ పాస్టర్ గారు ఇచ్చిన సలహా వినాలి. నీ సంఘంలో ఉన్న పెద్దరికం వహించిన వాడు చెప్పిన సలహా.
ఇప్పుడు అభిషేకం దిగాల. హలో, నువ్వు ఒక సలహాతో రెడీ అయి ఉండి గొలియాత్ లాగా వచ్చేసి అయ్యగారు సలహా చెప్పండి. ఆయన నీ లోపల ఉన్న గొలియాతని చంపాలా, ఆయన సలహా ఇవ్వాలి. అర్థం కాలేదు. ఆపేస్తాను, నాకు అర్థమైంది. మొహలక్షణంలో నాకు అర్థమైపోయింది. అక్కడి నుంచి ఏదో ఒకటి వచ్చే టైం అయిందని. పర్వాలేదు, పట్టుకుని చెప్తాను నేను. అదో నువ్వు గొలియాత్ లాగా సలహాలన్నీ రెడీ చేసుకొని కెపాసిటీ పెట్టేసుకొని కెపాసిటీకి మించినట్టుగా వచ్చేసి అయ్యగారు సలహా ఒకటి చెప్పండి అయ్యగారు. నువ్వు చెప్పండి అక్కర్లే, నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన సలహా ఒకటి చెప్పాడు. ఇంట్లో రాలేదు. నేను అందుకే ఇప్పుడు నేను దగ్గర ఈ సలహా చెప్పడానికి వచ్చిన వాళ్ళకి 10,000 లెక్కన తీసుకోండి. వచ్చి కూర్చుంటాడు. ఏమని నేను 10,000 ఇచ్చి సలహా వింటున్నాను. శుభ్రంగా ఉంటుంది. ఆడి కొద్దిగా నాడే పెడతాడు. సలహా వినండి. నీ అమ్మ నాన్న నీకు ఇచ్చిన సలహాది నీ మంచి కొరకు, నీ సంఘము సంఘ బిడ్డలు ఇచ్చిన సలహాది నీ మంచి కొందరికి ప్రార్థనకి ఎందుకు రాకూడదు. నువ్వెప్పుడు నాకు అడగను. అడిగింది కాబట్టి మంచిది. సమాధి పెట్టాలంటే ఆయనే రావాలి. అందుకే అప్పటి కోసమే నేను రెడీగా ఉంచాను. చెప్పలేదు. మీ అమ్మ నాన్న సలహాలు ఏం చెయ్యాలి? వారు అనుభవం కలిగిన వారు. నీకు బలుపు ఉండొచ్చు, ఎత్తు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు. తాగిన నీళ్ళు బయటికి రాలేదు అనుకో, ఆలే కావాలి. తిన్న ఆహారం బయటికి రాలేదు, ఆలే కావాలి. ఎవడు రాడు. సలహా వినండి, అది ఆత్మిక లక్షణం. అది నీ సంఘకాపరి చెప్పిన సలహా విను. నీ వెనకాతలు ఎవరు వస్తున్నాడని చెప్తే వస్తున్నాడని అర్థం. ఆయనకి ఆత్మలో కనబడిందని అర్థం. ఎవడు లేడు, నేను చెప్పొచ్చు. ఎవడు లేడు, నేను నువ్వు అలా చెప్పినందుకు ఆడ వస్తాను మళ్ళీ. ఓకే, అలాగే అయ్యారు. అలాగే ఇందులో నేను క్రమం అయితే తీరుతా. నీ సలహా నేను విని తీరుతా, చూపిస్తా. ఎవరు రాకుండా ఉండేటట్టుగా నీ సలహా పాస్టర్ గారి సలహాలు ఇప్పుడు బుర్రకథలు అయిపోయింది. పాస్టర్ గారి సలహాలు ఇప్పుడు ఏమైంది? బుర్రకథలు అంటే వినేటోడు యమ సుఖం. అయ్యగారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఆ సుఖం మొత్తం ఆయన ఇంటికాడే పాతి పెట్టేసి వెళ్తారు. హలో, అది కాదు. దీని ఆత్మీయతను కట్టుబాటులోకి తీసుకొచ్చేది. కుటుంబ విలువలకు కుటుంబ నైతికతకు ఏమి ప్రాధాన్యత ఇప్పించేది. ఏడన్న రక్త సంబంధమైన కుటుంబానికి విలువ ఇవ్వలేకపోతే, సంఘం అన్న రక్త సంబంధమైన కుటుంబంతో విలువ ఇవ్వకపోతే పరలోకమైన కుటుంబంలో ఏం విలువ? ఇప్పుడు కొత్త వెరైటీ తగ్గ మేము ఆరాధనకి ఎక్కడికి వెళ్ళమండి, మేము ఇంటికాడ కూకొని ఆరాధన ఏం పీకలేను. ఫ్యామిలీకి విలువ ఏమైనా ఒంటరిగా ఏం సాధించేస్తావు? అదే నలుగురు ఉన్నారు, ఇల్లు అయినా సూపర్ గా కట్టొచ్చు. నలుగురు ఉన్నారు, ఏనుగు అయినా సూపర్ గా తినవచ్చు. కాత తిని ఓలేసే అని చెప్పేసి మొత్తం ఏనుగు తినివచ్చు. ఏ సమస్య అయినా ఏం చేసి ఎదురుకు తీరుతుందో ఈ పగటి వేళ ఆత్మిక కుటుంబానికి వినిపించుకుని సలహా వినండి. ఓకే, అవతల నుండి నచ్చని మంచి వ్యక్తి అవ్వచ్చు, నేను తిట్టినోడు వచ్చు, కొట్టినోడు వచ్చు, బాధ పెట్టినోడు అవ్వచ్చు. ఆడ సలహా చెప్తే ఎస్ సార్, ఎస్ మేడం చెప్తే నష్టమేమీ లేదు. అది కాస్త ఘనతకి టైం ఇవ్వండి. ఏం పోయింది? నువ్వు తగ్గే ఆడు ఘనత పొందుతాడు. ఆడ సలహా రాంగ్ అయిపోయింది అనుకో, దెబ్బలు ఆడు కాస్తాడు. నీకెందుకు బాధ? అర్థం కాలే. ఆయన సలహా ఆత్మ ప్రవణత కలగనేది కాలేకపోతే దెబ్బలు నీకు తగలబోయే. ఎవడిచ్చాడో పేదరు ఏం చెప్పాడు? యేసయ్యా, నిన్ను మాత్రం సిలువలో మరణించడానికి నేను అనుమతి ఇవ్వను, నేను మాత్రం నీకు చంపడానికి కానీ. ఆడే ఫస్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు లేరు అనుకుంటా, యేసయ్యకి సలహా ఇవ్వడానికి వెళ్ళాడు. ఏమైనా అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? యేసయ్య నువ్వు సాగకూడదు, యేసయ్య నన్ను మొత్తం స్నానం చేయించి పాలు కడితే సాధన అంట వచ్చేసి మొత్తం కడిగండి. సలహా ఆడే ఫస్ట్ రాలేదే. ఆడే కత్తిపేట తీసేసేది ఏం చేద్దాం అనుకున్నాడు. జయం మనదే. రాలేదు. హలో, నాకు
ఆశ్చర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? అలా వదిలిపెట్టినామా కూడా యోహాను ఆయన ఏం చేసుకున్నాడు? నాయన రారా వెళ్దా సలహా విన్నాడు. ఆ యోహాను గుండెని మాత్రం నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. బైబిల్ సే యోహాను గురించి చెప్పి యేసయ్యను అధికంగా ప్రేమించిన వాడు, యేసయ్యను ప్రేమ ప్రకటించిన వాడు, ఆడు ఈ అలిగి గిలిగి మాట్లాడినవాడు. యేసయ్య తోడు ఉన్న కత్తితో నరకడానికి రెడీ తోడు తీసుకుని రారా బాబు వెళ్దాం, యేసయ్యని సిలివేస్తున్నారు రారా రారా. ఆ సలహాని విన్నాడు కాబట్టి ఏమైందో తెలుసా? కోడి కూత యేసయ్య ఉన్నా యేసయ్య దృష్టి పడుతున్నా ఆ చర్యలోనే ఉంది. ఆ కుటుంబం చెప్పారు తెలుసా? అట్ని యేసయ్యని ఇలా చూస్తున్నారు, అటు కోడి ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మారు మనసు రావడానికి కోడి అన్నప్పుడు అట్ని చుక్క చూపు నువ్వు కడగమన్నావే, నువ్వు చచ్చిపోవాలన్నాడు, నేను వదలను అందరూ వదిలేసిన. చూసేసరికి గుండె పగిలిపోయింది, కంటి నుంచి కన్నీరు వచ్చి తీరింది, పశ్చాత్తాపంలో కిందకి కమిలిపోయాడు, తిరిగి వచ్చాడు. నాతో కలిసి సలహా సలహా అడగండి వినండి. సలహా మెడలోడు రాలేదు. అయ్యగారు చెప్పిన సలహా నీకు నచ్చకపోయినా విను. నువ్వు నచ్చేటి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంది ఫస్ట్ డే నీకు నచ్చేటి ఆయన బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ 2 గంటలు ఏదో ఒకరి నువ్వు వెళ్ళిపోవాలి ఆయన దేవా ఇక్కడే కూకోబెట్టండి, నా మాటకి విధేయ తగినంత వరకు ఏం చేయండి ఎక్కడికి. అందుకే ఏం చేయాలి? నీ ఆత్మిక స్వజనులు చెప్పేది ప్రవక్త చెప్తే దాన్ని ఎదిరించుకోవడానికి వెళ్ళకూడదు, వినండి. అది తప్పైనా కరెక్ట్ అయినా వినండి, ఆలకించండి. అందులో పొరపాటు ఏం లేదు, తప్పేమి లేదు. ఒక్క మాట 19వ వచనం చెప్పండి. కాబట్టి నా మాట వినుము వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. తండ్రి పనేంటిది? పిల్లలు చేసిన వ్యాజ్యం, నాటకం, దర్శకత్వం, పిచ్చి పిచ్చి పనులు ఎవరి దగ్గరికి రావాలి? చెప్పండి. కొన్ని అమ్మానాలు ఉన్నా పిల్లలు ఏం చేశారో మొత్తం కప్పెట్టేస్తారు. పైన ఉన్నాడు చూస్తున్నాడు, ఆయన ఎండు కన్నులు అగ్ని జ్వాలలు వంటి కన్నులు. కప్పి పెట్టింది కాలిపోవచ్చు, మనిషి సంగతి ఆలోచించుకో. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. వాక్యం చదవండి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. వారి వ్యాజ్యం నాటకం దేవుని యొద్దకు తేవలెను. ఎక్కడ చెప్పాలా? ఆయన చేసే ఉక్కిరి బిక్కిరి పని, ఆయన వాక్య వ్యతిరేకంగా చేసే పని. మాస్టర్ గారి గుండె సూపర్ గుండె, ఎవరికి చెప్పట్లేదు. చెప్పేస్తే మళ్ళీ అల్లులో కూడా ఎవరు మనతో చెప్పడు, ప్రేమలో కూడా ఎవరికి మనకి చెప్పరు. ఇవన్నీ ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు? దేవుని యొక్క సమక్షంలో డిపాజిట్ చేస్తున్నారు. ఏమో నేను చెప్పితే ఇది కరెక్ట్ అవ్వే లేదు, నువ్వే ఏదో పిల్లల్ని మాట వినట్లేదు అని చెప్పే ప్రయోజనాలు చెప్పాల్సింది అటు చేసుకో. నేను చెప్పితే తీవ్రంగా చేసినాను. నేను కేవలం జన్మనిచ్చి బయట నేను హెల్ప్లెస్, యు ఆర్ హెల్ప్ఫుల్. నేను హెల్ప్లెస్, యు ఆర్ హెల్ప్ఫుల్. నేను సహాయహీనత కలిగినోడు, నువ్వు సహాయం అందించగలిగి. ఉన్నారా నాతో కలిసి? హలో, ఉన్నారా నాతో కలిసి? హలో, ఐ ఆమ్ హెల్ప్లెస్, యు ఆర్ హెల్ప్ఫుల్. మనం నేను యోగ్యత లేను అంటే నువ్వు యోగ్యత. హలో, మనం ఏమైనా సహాయం చేయగలం? నాతో కలిసి వారు ఆడుతున్న వ్యాజములను మొత్తం ఎవరికి కొడుకు తెలుసు.
నీళ్ళ కోసం కొట్టేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆహారం ఆహారం కోసం కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, సముద్రం వచ్చేసరికి కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ లోపల పెట్టేసుకుని దేవునికే చెప్పాడు తప్ప వారికి చెప్పలేదు. హలో పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి, ఎదురున్న వాళ్ళకి చెప్పాలి. విజ్ఞాన దేశంలో ఎక్కడో అర్థమైంది. ఈ పగటి వల్ల సంఘంలో కూర్చున్నా నీకు అర్థమవ్వాలి. ఈ వాక్యాలు తెలిసిన మనం అందరినీ కూడా దీవించుకుంటాం. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం, చిన్నపిల్లల బట్టి సాక్ష్యం చెప్తాం. హలో చెక్. హల్లెలూయా. ये भाई हाँ सॉन्ग फादर अब्राहम हाँ सिंग ना 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 फादर अब्राहम I am aware, I saw you, so let's all be Father Abraham, and many sons, and Father Abraham. I am aware, and so are you, so let's all praise the Lord. हाँ ओके वाक्य చెప్పండి పర్లేదు. हाँ Temple and do not fear, and tremble and do not fear,